నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను తులసిరామ్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ మున్సిపల్ ఎన్నికల్లో విజయ ఢంకా తాడేపల్లిలో వైసీపీ సంబరాలు పుట్టపర్తిలో కలకలం రేపిన కొండ చిలువ పరుగులు తీసిన సత్యసాయి భక్తులు అస్వస్థత గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి మల్లవల్లి శివాలయంలో అపశృతి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తుండగా వెలిగిపోయిన వైరం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మున్సిపల్ ఎన్నికల్లో విజయ ఢంకా ముగిస్తున్న సందర్భంగా తాడేపల్లి కేంద్ర కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఆ పార్టీ నేతలు కార్యకర్తలు టపాసులు పేల్చగా మహిళా కార్యకర్తలు నృత్యం చేశారు. దీంతో పార్టీ కార్యాలయం పరిసరాలు సందడిగా మారాయి. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఏపీ గవర్నర్ పదిహేను అడుగుల భారీ కొండ చిలువ పుట్టపర్తిలో కలకలం రేకెత్తించింది. సాయి సేవకులను పరుగులు తీయించింది. సత్యసాయి డిగ్రీ కళాశాల సమీపంలోని సోలార్ ప్లాంట్ లో కనిపించిన ఈ కొండ చిలువ 15 అడుగుల పొడవు ఉంది. సోలార్ ప్లాంట్ వద్ద పిచ్చి మొక్కలను తొలగించడానికి వెళ్లిన సాయి సేవకులు
భారీ కొండ చర్యలను గమనించి హడలిపోయి పరుగులు తీశారు. కళాశాల సిబ్బందితో పాటు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన సిబ్బంది కొండ చెరువును బంధించి సమీపంలోని అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. సార్ అదే చెట్టు కనిపిస్తుంది అటు వెళ్తాం సార్. ఇక్కడ ఎక్కడ పోయేది లేదు సార్, దావా ఎక్కడ పోయేది లేదు. పట్టిందే పడిందని చూడండి సార్. పడిందా సార్? తీస్తాను మీరు పెట్టుకోండి సార్. సార్ మీరు పెట్టుకోండి సార్. తోకని పాప ఆయన సార్ ఒకటే ఇబ్బంది పడుతుంది. ఎన్ని వీకండి తలేమో ఇట్లే ఉంది, తలేసుకుంటాడు సార్. ఓకేనా సార్? తీస్తాను పట్టుకుంటే ఎట్లా అయిపోయింది దగ్గర తీసుకోతుంది అట్లే ఉంది లాగుతుంది ఎక్కువసేపు చేతిలో పట్టుకుని మీరు ఇడిచినారంటే నన్ను తిట్టేస్తుంది. అది కొంతసేపు ఉంటే సతా ఇది అవుతుంది, అందుకే మనకు డౌట్ వస్తుంది. పడుతుంది మీరు కిందికి ఎత్తుతారా? మీరు దాని గురించి టెన్షన్ పడుతుంది. ఇద్దరు పట్టుకో, ఇద్దరు తోకైతే ఇద్దరు పట్టుకోవాల్సిందే. నేను పట్టుకోవాలి అందుకే కాలు వేసుకోవచ్చు. ఇట్లా వేసుకోండి. ఎట్లా పోతే సమస్య ఉండేది కదా. సపోర్ట్ పోతే ఈ సపోర్ట్ వస్తాను సార్. రామేం లేదు ఉండదు కదా సార్. అంటే పూర్తిగా చాలా సేపు అదం పడతాం కదా. నిలబెట్టుకోమూర్తి నడుము నొక్కొచ్చి వస్తుంది. అందుకే తొందరగా టకాని వేసేయాలి. ఎక్కువసేపు ఆడుకోకూడదు. కాదు నడుము సార్ ఒక్క నిమిషం. ఓకే ఓకే అంతే. తాడేపల్లి సీకే కన్వెన్షన్ హాల్లో జరిగిన ఆప్కో చైర్మన్ చల్లపల్లి మోహన్ రావు కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. నిర్వాహకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని బాపులపాడు మండలం మల్లవలిలో శివాలయంలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తుండగా అపశృతి చోటు చేసుకుంది. క్రేన్ సహాయంతో నిలబెట్టేందుకు యత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా విరిగిపడింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. శివయ్య
కాపాడయ్యా శివశివ కాపాడిన. పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. దీంతో సదరు వాహనంపై ప్రయాణిస్తున్న వారు గాయపడ్డారు. ఆ సమయంలోనే అక్కడికి వచ్చిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హయత్ నగర్ అమ్మ హాస్పిటల్ మేనేజర్తో ఫోన్లో మాట్లాడి క్షతగాత్రులను అక్కడికి తరలించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి నామినేషన్ పై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో ఫిర్యాదుదారులను లోపలికి అనుమతించాలన్నారు. ఎన్నికల నిర్వహణ అధికారులు టీఆర్ఎస్ పార్టీ వెంకటరామిరెడ్డికి సహకరిస్తోందని ఆరోపించారు. నిన్ననే ఎన్నికల ప్రధానాధికారికి ఈ విషయమై ఫిర్యాదు చేశామని, తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. నామినేషన్ పత్రాలను పరిశీలించే సమయంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే దాన్ని తిరస్కరించాలని కోరారు. తమ అనుమానాల నివృత్తి కోసం జాతీయ పార్టీగా లోపలికి అనుమతించాల్సిందిగా కోరామని, అయితే అడ్డుకున్నారని అన్నారు. బుద్ధ భవన్లో సీఈఓ కలిసి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోనూ ఫిర్యాదు చేస్తామని వివరించారు. ఆరు మంది ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం 3 గంటలకు నామినేషన్ ప్రక్రియ ముగియడం జరిగింది. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అభ్యర్థుల యొక్క పూర్తి వివరాలు ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో పెట్టాలి. కానీ ఇవాళ ఉదయం 11 గంటల వరకు నామినేషన్ పత్రాల పరిశీలన సమయం వరకు ప్రజలకు ఆ పత్రాలను ఆన్లైన్లో అందుబాటులో పెట్టకపోవడం వల్ల అభ్యర్థుల మీద ఉన్న కేసులు కానీ, ఆస్తులు కానీ, అప్పులు కానీ, వాళ్ళు అందులో పొందుపరిచిన వివరాలు వాస్తవమా అవాస్తవమా, లేకపోతే నామినేషన్ పత్రాలలో తప్పుడు వివరాలు ప్రకటించి ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులు ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకోవడం కష్టమో. నిన్న సాయంత్రం 3 గంటలకు నామినేషన్ సమయం ముగిసిన తర్వాత కనీసం 1 గంట లోపల వాటిని అప్లోడ్ చేయాల్సిన ఎన్నికల నిర్వహణ అధికారులు వైఫల్యం చెందడంతో నిన్న రాత్రి 10:30 గంటలకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎల్బీ నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి గవర్నర్ శ్రీమతి తమిళసై సౌందరరాజన్ స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డును అందజేశారు.
విశ్వగురు అంతర్జాతీయ రికార్డ్ సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. కరోనా లాక్డౌన్తో పాటు గత ఏడాది వరదల సమయంలో చేసిన ఈ పురస్కారానికి ఈ ఎంపిక చేసినట్లుగా విశ్వగురు అంతర్జాతీయ రికార్డ్ సంస్థ చైర్మన్ సత్యవోలు రాంబాబు చెప్పారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ శ్రీమతి పూజిత, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రమాకాంత్, ఎంఆర్డీసీఎల్ చైర్మన్ ఓఎస్డి పగడాల, శివప్రసాద్, కృష్ణ సాగర్ పాల్గొన్నారు. వెంకటేశ్వర కాలనీలోని శ్రీ సంతోషిమాత ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు ఆటలు పాటల పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా లెమన్ అండ్ స్పూన్, ఫ్రాగ్ జంప్, మ్యూజికల్ చైర్స్, వక్తృత్వ పోటీలు జరిగాయి. లెమన్ అండ్ స్పూన్ పోటీల్లో సాయి చరణ్ ప్రథమ, శివాజీ ద్వితీయ, ఈశ్వర్ తృతీయ బహుమతులను గెలుచుకున్నారు. మ్యూజికల్ చైర్ పోటీల్లో నిహారిక, పాటల పోటీల్లో చరణ్ చారి విజేతలుగా నిలిచారు. ఆలయ కమిటీ చైర్మన్ స్వరాజ్యలక్ష్మి, గోశాల నిర్వాహకుడు బాలాజీ నాయుడు, కోశాధికారి శివశంకర్, సాయి శ్రీనివాస్ పాల్గొన్నారు. अल्लाह अकबर। జేసీ సంతోషపాద దేవస్థానం చైర్పర్సన్. ఇవాళ ఈరోజు మా దేవస్థానం తరఫున మేము పిల్లలకి కాలనీలో పిల్లలు వెంకటేశ్వర కాలనీలో ఉన్న పిల్లలకి మేము ఆట పోటీలు నిర్వహించడం జరిగింది. దేనికంటే ఇవాళ చాచా నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టంగా. షిరిడీలో మాదిరిగానే ఇక్కడ కూడా 4 హారతులు ఉంటాయని మియాపూర్లోని నాంపల్లి బాబా ఆలయ కమిటీ చైర్మన్ తుమ్మల అజయ్ బాబు చెప్పారు. ప్రతి పౌర్ణమికి కూడా పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తామన్నారు. ఇక్కడకు హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిపారు. అగో ఆయన ఇప్పుడు కూడా ఇటే చూస్తున్నాడు. ఏమిరా నన్ను షూటింగ్ తీస్తున్నావా అని. ఈ గుడి ఎవరు కట్టించారు? అచ్చా, ఓకే. చివర్లో ఈ నాంపల్లి బాబా గారి సమాధానంలో 2004లో నిర్మించబడింది. 2004లో బాబా గారు
దేహం చాలించినాక ఇక్కడ సమాధి చేయడం జరిగింది. ఆ తర్వాత విగ్రహం, తర్వాత మందిరం నిర్మాణం జరిగింది. ఇక్కడ నిత్యము షిరిడీలో లాగా 4 హారతులు జరుగుతాయి. నిత్యము అభిషేకం జరుగుతుంది. ఉదయం ప్రతి ఆదివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ప్రతి పౌర్ణమికి కూడా పంచామృతాలతో అభిషేకం, దత్తహోమం, సామూహిక సత్యనారాయణ వ్రతం, అన్నప్రసాద వితరణ, సాయంత్రం పల్లకి సేవ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి ప్రతి పౌర్ణమికి. హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ సభ్యులు చేపట్టిన కాశ్మీర్ టు కన్యాకుమారి యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా 6వ రోజు ఉదయం ఈ బృందం అంబాలా నుంచి ఢిల్లీ దిశగా బయలుదేరింది. 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణం అనంతరం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. వందలాది కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుతున్న తమలోని ఉత్సాహం నానాటికి రెట్టింపు అవుతోందని రైడర్స్ ఉల్లాసంగా చెప్పారు. Thank you. Ambala cyclists, thank you. Thank you, sir. Okay, good morning, cyclists across India. So yeah, today's day 6, and we started from Ambala. We will be reaching Delhi. So it's 204 kilometers. So we are yet to reach another 160 kilometers. So yeah, we are all again up and running on energy levels high. So we'll be starting in some time, in another 2-3 minutes. We'll be starting. So that గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించిన తెలంగాణ అంతర్జిల్లా ఈతల పోటీల్లో ఆజిద్ మెరిశాడు. 400, 200 మీటర్ల ఫ్రీ స్టైల్లో బంగారు పతకాలు, 200 మీటర్ల బెస్ట్ స్ట్రోక్ లో మరో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. విజేతకు టీశాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ భవిష్యత్తులోనూ మరిన్ని పతకాలు సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. Ajit Das, B. Srinivas, S. Menon Sujit, and D. Sunita Reddy. Too much report of the course. हाँ ठीक है सर. మనది ఇప్పుడు ఇది 200 ఇది 200 పోతే 16 లెంత్లు కొట్టాలి. అరే 200 కొట్టేసిండు, ఇంకా 200 కొట్టాలి. नमस्कार, सबको नमस्कार। इधर अभी तेलंगाना मास्टर स्विमिंग चैम्पियनशिप हो रहा है। अभी हम लोग इधर कंपटीशन चल रहा है 221 में। मेरा नाम अजित सुदर्शन हूँ और मैं तेलंगाना से मास्टर्स एथलेटिक चैम्पियनशिप में भाग ले रहा हूँ। ऑलरेडी 400 मीटर फ्री स्टाइल स्विमिंग हुआ, गोल्ड मेडल आया 400 मीटर फ्री स्टाइल। अभी और 200 मीटर फ्री स्टाइल और 100 मीटर ब्रेस्ट स्ट्रोक और 200 मीटर साइड में भी अभी अपना नेक्स्ट इवेंट है अपने को, तो उसमें भी अभी मेडल माने। ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ఎన్నికల్లో విజయ ఢంకా, తాడేపల్లిలో వైసీపీ సంబరాలు.
విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.